ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై మన మనసులు కురవాలి పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి ఇదే నీ ఆఖరి నిర్ణయమా? అవును, ఇంకా బలవంతంగా నన్ను ఆపాలని చూస్తే ఆఖరి చూపు కూడా ఇదే అవుతుంది. సరే, నీ ఇష్టం అమ్మా. ఏమండి, ఏంటండి ఇది?
ఇప్పుడు దాన్ని వెళ్ళనివ్వకపోతే అది మనకెప్పటికీ దక్కదు. నిన్నంతా ఏమైపోయావే? మీ ఇంటికొస్తే లేవు. ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టావు. నీకోసం తెగ ట్రై చేశాను. ఎందుకు? ఎందుకంటే నిన్న నీ కాబోయే శ్రీవారితో మాట్లాడాను. అతను నా కాబోయే శ్రీవారు కాదు, మా వారు కాదు. గీత, ఆవేశపడకుండా ఆలోచించు. నువ్వు చంద్రశేఖర్ గారిని పెళ్లి చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. నాకు చదువుకోవడమే బెటర్. అందుకే రాజస్థాన్ వెళ్తున్నాను. రాజస్థానా? అవును, అర్జెంటుగా అమెరికా వెళ్ళి చదువుకోలేనుగా. అందుకే రాజస్థాన్లో ఉన్న పిలానీ ఇన్స్టిట్యూట్లో ఎంటెక్ చేయాలనుకుంటున్నాను. అందుకే వెళ్తున్నాను. ఇప్పుడేనా? అవును, ఇప్పుడే. నీకు చెప్పకుండా వెళ్తే బాధపడతావని ఫోన్ చేశాను. కాసేపు ఆగవే, నేను ఇంటికొస్తున్నాను. నీతో చాలా మాట్లాడాలి. వద్దొద్దు, నువ్వేమీ రావద్దు. నువ్వొస్తే నా బ్రెయిన్ వాష్ చేస్తావు, నా మైండ్ మార్చేస్తావు. అందుకే నువ్వొచ్చేదాకా నేనుండను. బాయ్. గీత పంతం పట్టుదల తెలుసు కూడా ఎందుకులా బాధపడతావు లక్ష్మి? అది కాదండి, నేను చెప్పేది. డాడీ, ఏంటమ్మా? నేను రాజస్థాన్ వెళ్తున్నాను డాడీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ డాడీ. మమ్మీ బాయ్. వెళ్ళిరా అమ్మా, జాగ్రత్త. షో. బాయ్ డాడీ. Bye. బాయ్ మమ్మీ. చివరి నిమిషంలో అయినా దాని మనసు మారుతుందనుకున్నానండి. ఆ ఆఖరి ఆశ కూడా పోయింది. గీత వెళ్ళిపోయింది. ఇక మగపెళ్లి వాళ్ళకి ఈ విషయం చెప్పడమే మిగిలింది. వాళ్ళకేమని చెప్తామండి? జరిగిందే చెప్దాం. వీలైతే గీత చదువయ్యాక పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంటే దాని అదృష్టం, లేదంటే దాని దురదృష్టం. అంతకన్నా ఏం చేయగలం? వాళ్ళకి ఎంత త్వరగా చెప్తే అంత మంచిదండి. ఎప్పుడు వెళ్దాం? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే వెళ్దాం. అమ్మా, ఉమ్, గీత చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి వాడు ఒప్పుకుంటాంటావా? ఆడది దీనికే ఇంత పొగరుంటే మగవాడు వాడికి ఇంకెంత పొగరుంటుందిరా? ఒకవేళ ఒప్పుకున్నా ఆ పెళ్లి ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండు. మేం మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చామండి. తెలుసు, మీరు వస్తారని ముందే ఊహించాను. మీ అమ్మాయికి ఇంకా చదువుకోవాలని, పెద్ద ఉద్యోగం చేయాలని ఉందని మా అబ్బాయి చెప్పాడు. ఆ విషయం చెప్దామని వచ్చామండి. ఆ, మా అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం ఎక్కువ. మా అబ్బాయికి కూడా సెంటిమెంట్స్, ఎఫెక్షన్స్ ఎక్కువ అండి. నన్ను అభిమానంగా చూసుకునే భార్య కావాలనుకున్నాడు. ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు. మా ఉద్దేశం మా కోడలకి, సారీ, మీ అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయి ఆశలు మాకు తెలియదు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. ఆ, మీరు మమ్మల్ని క్షమిస్తానంటే ఓ మాట చెప్తాను. బంధువుల మధ్య క్షమాపణలు ఎందుకండి? మరి మనం బంధువులం కాలేకపోతున్నామేమో అన్న భయంతో మీకు విషయం చెప్పాలని వచ్చాను. చక్రపాణి గారు, మా అమ్మాయికి అసలు ఇప్పుడప్పుడే మ్యారేజ్ చేసుకునే ప్రపోజలే లేదు. కానీ మీలాంటి గొప్ప సంబంధం వచ్చిందని మేమే ఒప్పించాం. మ్యారేజ్ అయ్యాక తన ఆశలు నెరవేర్చుకోవచ్చు అనుకున్నాం. కానీ ఆ ఆశలు నెరవేరవని ఈరోజే తెలుసుకున్నాం. దాంతో మీ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని చెప్పింది. అంతేకాదండి, ఇంకా ఇక్కడే ఉంటే మేం బలవంతంగా పెళ్లి చేస్తామని భయపడి రాజస్థాన్ వెళ్ళిపోయింది. ఇందులో మా తప్పు కూడా ఉంది. నిశ్చితార్థానికి ముందే మా ఉద్దేశం కూడా చెప్పుకుండాల్సింది. మా అమ్మాయి పట్టుదల మాకు తెలుసు. దాన్ని ఒప్పించే కంటే మిమ్మల్నే పెద్ద మనసు చేసుకోమని, మా అమ్మాయి చదువు అయిన తర్వాత ఈ పెళ్లి జరిపిస్తే బాగుంటుందని మిమ్మల్ని అడగడానికి వచ్చాం. మీరు ఈ విషయంలో క్షమించండి అండి. నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నదే మా నాన్నగారి ఆరోగ్యం కోసం.
ఆయన్ను కన్నతండ్రిలా చూసుకునే కోడలు ఈ ఇంటికి రావాలని మీ అమ్మాయిని ఇష్టపడ్డాను. మీ అమ్మాయికి చదువే ముఖ్యం అయితే నాకు మా నాన్నగారి ఆరోగ్యమే ముఖ్యం. పోనీ చంద్రం వాళ్ళు చెప్పినట్టు. నాన్నగారు మీరేం మాట్లాడకండి. క్షమించండి అంకుల్, నా నిర్ణయం మారదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఎవరికి ఎలాంటి మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ఈ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకోవడమే మంచిది. మేము మిమ్మల్ని బాగా బాధ పెట్టినట్టున్నామండి. గుండె బాధ కన్నా ఈ బాధ ఎక్కువ కాదు. అదే అనుభవించాను. దాని ముందు ఇదో లెక్క చెప్పండి. మీ సంబంధం వదులుకుంటున్నందుకు మాకు కూడా బాధగానే ఉంది. అవునండి, ఈ ఇంటి కోడలు కాలేకపోయినందుకు మా అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు. మా సంబంధం వదులుకుంటున్నామని ఎందుకు అనుకుంటున్నారు? సంబంధం అంటే పెళ్లి సంబంధం ఒకటే కాదు, స్నేహం కూడా ఓ సంబంధమే. మనం పెళ్లి సంబంధం మాత్రమే క్యాన్సిల్ చేసుకుంటున్నాం. స్నేహ సంబంధాన్ని కంటిన్యూ చేద్దాం. ఇన్నాళ్ళు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. మీకు ఇష్టమేనా? ఎంత మాట! ఇక్కడికి వచ్చే ముందు మీరెలా రిసీవ్ చేసుకుంటారో, ఎలా ఫీల్ అవుతారో అని మీరు ఫీల్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఆ భారం దిగిపోయింది, అంతేగా? ఇంకేం ఆలోచించకండి. హ్యాపీగా మీ అమ్మాయిని చదువుకొనివ్వండి. కావాలంటే అప్పుడు మా కంపెనీలోనే ఉద్యోగం ఇస్తాం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ కొత్త పిలిపేంటి? మన పిల్లల పెళ్లి నిశ్చితార్థం క్యాన్సిల్, కానీ మన వరుసలో క్యాన్సిల్ అవ్వలేదు. నన్ను బావగారా అని పిలవండి. వెళ్ళొస్తాం బావగారు. వెళ్ళొస్తాం అన్నయ్య గారు. నమస్తే. వస్తాం వదిన గారు. ఏమైంది అంజలి, అంత టెన్షన్గా వస్తున్నావు? గీత గురించి. గీత గురించా? గీతకి ఏమైంది? గీతకేం కాలేదు, తను ఊరు వెళ్తానంది, అందుకే టెన్షన్గా వచ్చాను. గీత ఆల్రెడీ ఊరు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవును, చంద్రశేఖర్ని మ్యారేజ్ చేసుకోనని చెప్పి వెళ్ళిపోయింది. ఆ విషయం మాట్లాడడానికే అత్తయ్య మావయ్య చక్రపాణి గారి ఇంటికి వెళ్ళారు. ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలాగా? గీతను ఎలాగైనా ఆపాలి. అంజలి తీసుకో. మీరా? ఎవరు తెస్తే ఉంది, తాగు. వద్దండి. అయ్యో పర్లేదు, తీసుకో. ఓ మై గాడ్, ఐఎమ్ సారీ అంజలి, వెరీ వెరీ సారీ. డ్రెస్ అంతా పాడైపోయింది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఐఎమ్ ఓకే, వెరీ సారీ. ఇట్స్ ఓకే, నేను తుడుచుకుంటాను. ఐఎమ్ సారీ. వద్దు, పర్వాలేదు, నేను తుడుచుకుంటాను. నీకెంత పొగరే! మా ఇంటి ఫుడ్ తిని నన్నే కొడతావా? షట్ అప్! ఇది నీ ఇల్లు కాదు. నేను నీ ఇంటి ఫుడ్ తినడం లేదు. ఆ పని చేస్తుంది నువ్వు. ఎక్కడ గతి లేక ఈ ఇంట్లో పడి తింటుంది చాలక వెధ వేషాలేస్తున్నావా? వేస్తాను. ఇది నా మావిల్లు, అంటే నా ఇల్లు. ఇక్కడ నేను తిన్నింటి స్తంభాలు లెక్కెట్టినా, వెధ వేషాలు వేసినా నన్నెవ్వరూ అడగరు. కానీ ఈ ఇంటికి నీకు ఎటువంటి రిలేషన్షిప్ లేదు. కానీ ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ని అడ్డు పెట్టుకునేగా డబ్బు దోచేస్తున్నా. మర్యాదగా మాట్లాడు. నేను గీత స్నేహాన్ని ఆశించి వచ్చానే కానీ డబ్బును ఆశించి రాలేదు. దాని తృప్తి కోసం అది చేస్తుంది. దాని తృప్తి కోసమే నేను కాదనలేకపోతున్నాను. అంతేకాని దోచుకోవాలని ఏనాడు అనుకోలేదు.
అయినా బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని దోచుకోవడం నీకు అలవాటేమో కానీ స్నేహాన్ని అడ్డు పెట్టుకుని దోచుకోవడం నాకు అలవాట్లేదు. అంజలి చాలా ఎక్కువ మాట్లాడుతున్నా. కాదు, చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. నువ్వు వేసిన వేషానికి నేను కాబట్టి చంపదెబ్బతో వదిలేశాను. ఇదే గీత అయితే చంపేసేది. బిచ్చగత్తికి ఇంత పొగరుండకూడదు. మిస్టర్ రమేష్, కంట్రోల్ యువర్ టంగ్. ఎవరు బిచ్చగత్తే? నేను ఈ సంగతి బాబాయ్కి చెప్పానంటే నిన్ను రోడ్డు మీద గంటేస్తారు. అప్పుడు నువ్వు బిచ్చగాడివవుతావు. జాగ్రత్త. ఒకళ్ళ జీవితాలు రోడ్డున పడేయడం నా పాలసీ కాదు. అందుకే నిన్ను వార్నింగ్తో వదిలేస్తున్నాను. ఇది నేను నీకు వేస్తున్న భిక్ష. ఇప్పుడు నువ్వు నా ముందు బిచ్చగాడివి. ఓకే, అలాగే అనుకో. నీ అందాన్ని నాకు బిచ్చమే. అపవిత్రం అయిపోతే పెళ్లి కాదని భయపడకు. నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్లి తర్వాత శోభనం చేసుకోవడం ఓల్డ్ స్టైల్. శోభనం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోవడం లేటెస్ట్ ట్రెండ్. ఓకేనా? చి, నీలాంటి వెధవని పెళ్లి చేసుకోవడమా? ఆహా, ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ అమ్మాయివి నీకు నాకన్నా గొప్పవాడు దొరుకుతాడా? గొప్ప ఏం చూసుకొని నువ్వు గొప్పవాడు అని ఫీల్ అవుతున్నావు? పని పాట లేకుండా మావ పంచన బతుకుతున్నా నువ్వు ఒక మనిషివేనా? ఏ అమ్మాయి అయినా కోరుకునేది మంచివాణ్ణి, మనసున్నవాణ్ణి. ఒక్క మాట గుర్తుంచుకో, నేను నీ అంత డబ్బున్నవాణ్ణి పెళ్లి చేసుకోపోవచ్చేమో కానీ నీ అంత నీచుణ్ణి మాత్రం చేసుకోను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. అంత గొప్పవాడు దొరికినప్పుడు అలాగే పెళ్లి చేసుకుని సుఖపడదు గాని ప్రస్తుతానికి నాతో అడ్జస్ట్ అమ్మా. దౌర్భాగ్యుడా, నన్నమ్మా అని పిలవకు. నీలాంటి కొడుకును కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అమ్మా అంజలి, ఈసారికి క్షమించు. ఈ విషయం ఎవరికి చెప్పకు. చెప్పావంటే మా బతుకు రోడ్డున పడిపోతుంది. అలాగే ఆంటీ, ఎవరికి చెప్పను. మీ మొహం చూసి వదిలేస్తున్నాను. లేకపోతే నువ్వు చాలా మంచిదానివమ్మా. నువ్వు కాబట్టి సరిపోయింది. వ్యధవ నా కడుపున చెడబుట్టాడు. సిగ్గు లేకుండా ఇంకా నించున్నావే, వెళ్ళు. ఛీ! అమ్మా అంజలి, మీ బాబాయ్ పిన్ని వచ్చేస్తారు. నువ్వు అలా కూర్చో అమ్మా, నేను ఇప్పుడే వస్తాను. బాబాయ్, పిన్ని నువ్వొచ్చేంతసేపు అయిందమ్మా? 10 నిమిషాలైంది బాబాయ్. అలా ఉన్నావేంటి? అబ్బే ఏం లేదు పిన్ని, గీత వెళ్ళిపోయిందా? అవునమ్మా. ఎయిర్పోర్ట్కి వెళ్ళిందా, రైల్వే స్టేషన్కి వెళ్ళిందా? తెలీదమ్మా. రైల్లో వెళ్ళినా విమానంలో వెళ్ళినా కళ్యాణ మండపానికి చేరుకోలేదుగా. ఎలా వెళ్తేనే దాని పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిందా? అవును, గీత చేసుకోనని చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా వాళ్ళ అబ్బాయికి మరో సంబంధం చూసుకుంటా ఉన్నారు. ఏం చేస్తాం, పెళ్లి టైం రాకుండా మనం చేద్దామనుకుంటే అవుతుందా? వస్తాను బాబాయ్. రమేష్, నీకు అసలు బుద్ధి ఉందా? అరే, గోల్డ్ సంపాదించరా అంటే రోల్డ్ గోల్డ్ కోసం ట్రై చేస్తావా? గీతతో నీ పెళ్లి చేయాలని నేను తాపత్రయపడుతుంటే అంజలి పెళ్లి చేసుకుంటానంటావేంటి? అది కాదమ్మా, అంజలి దగ్గర డబ్బు లేకపోయినా అందం ఉంది కదా, అందుకే టెంప్ అయ్యాను. నోర్మయ్, అమ్మ దగ్గర మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, గీత పెళ్లి క్యాన్సిల్ అయింది. గీతని లైన్లో పెట్టు. తల్లి చెప్పాల్సిన మాటనేవి? తల్లిని కనుకే నీ మంచి కోరి చెప్తున్నాను. వ్యధం వేషాలేసి చెడవకు. గీతకి ఎన్ని పెళ్లి చూపులు జరిగినా, ఎన్ని నిశ్చితార్థాలు జరిగినా పెళ్లి మాత్రం జరగనివ్వను. గీత నీది, ఈ ఆస్తి మనది. అది దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. అర్థమైందా? అర్థమైందిలే. ఏంటి నువ్వనేది? అవునమ్మా, గీత ఆ సంబంధం చేసుకోనని చెప్పి ఎంటెక్ సీట్ కోసం రాజస్థాన్ వెళ్ళిపోయిందమ్మా. అలాగా? బాబాయ్ పిన్ని చాలా బాధపడుంటారే పాపం. అవునమ్మా, అది నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. అనవసరంగా వదిలేసుకుంది. మరి నిశ్చితార్థం చేసుకున్నారు కదా, అది కూడా క్యాన్సిల్ చేసేశారు. చక్కటి సంబంధం.
గీతకు మంచి సంబంధం వచ్చిందని అందరం సంతోషించాం. ఇలా జరుగుతుందనుకోలేదు. నువ్వు ఉండరా, మేం మాట్లాడుకుంటున్నాం కదా, వెళ్ళి ఆడుకో. ఏం కావాలి నాన్న? డాడీ కావాలి. అమ్మమ్మ డాడీని చూడాలనుంది. డాడీ వస్తారులేమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో నాన్న. డాడీ వచ్చిన తర్వాత ఆడుకుంటాను. అలాగే నాన్న, నాన్నని రమ్మని ఫోన్ చేసి చెప్తాగా. మాధవి, మీ ఆయనకి ఫోన్ చేసి బాబు ఏడుస్తున్నాడు, వెంటనే రమ్మని చెప్పు. మీ నాన్న వస్తారులే నాన్న, నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా. ఇప్పుడే రావాలి. వస్తారులే నాన్న, నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా. డాడీ కావాలి. డాడీ అటు డాడీ, ఆయనకేంటి బాధ, నీకెందుకురా? మీ డాడీకి ఆ తాగుడి మీద ధ్యాస పెళ్ళం పిల్లల మీద లేదు. మీ డాడీ బాగుపడేదాకా నువ్వు నేను ఇలా ఏడుస్తూనే ఉండాలి. మాధవి, చిన్న పిల్లాడు, వీడికేం తెలుస్తుంది చెప్పు. అలా పెరట్లోకి తీసుకెళ్లి ఊరుకోబెట్టమ్మా. ఒరేయ్, నేను నిన్ను ఊరుకోబెడతాను, కానీ నన్నెవరు ఊరుకోబెడతారు? ఎన్నేళ్ళైనా ఇక మన జీవితాలు ఇంతేరా. పద. దీని కాపురం ఎలా చక్కబడుతుందో ఏమో.